ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. సభ్యులందరూ పోలింగ్ పూర్తయ్యే వరకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి, జనసేన సమన్వయకర్త బొలిశెట్టి వంశీ కృష్ణ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం 17,224 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓట్లు నమోదు చేయించడం ఎంత ముఖ్యమో ఆ ఓటరు బూత్కి వెళ్లి ఓటు వేసే విధంగా చూడటం కూడా అంతే ముఖ్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి 30 మంది ఓటర్లకు ఒక పరిశీలకుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారని, ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 7న ఆలపాటి రాజా నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించినట్లు తెలియజేశారు.